హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఇండియన్ ఫేవరెట్ డెజర్ట్ రసమలై చేసుకుందాం. ఇది చేయటం చాలా టఫ్ అని, పన్నీర్ విరిగిపోతుంది, క్రాక్స్ వస్తాయని, గట్టి పడిపోతాయని ఇలా అనుకుంటారండి. అలా ఏమీ ఎక్కర్లేదండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే చక్కగా కుదురుతాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా ఊహించడం ఎందుకండి, మనం చేసుకోవటం ఎలాగో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ పదార్థాలండి. నేను ఆవు పాలు తీసుకున్నానండి 1 లీటర్, గేదె పాలు ఒక 1/2 లీటర్, షుగరు, వెనిగర్ 2 స్పూన్లు, ఒక 8 బాదం పప్పులు, చాపుడు జీడిపప్పు, పిస్తా పప్పు, ఇలాచి, ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ముట్టించి గేదె పాలు సిద్ధం చేసుకున్నాక గేదె పాలు పోస్తున్నాను. ఈ పాలని ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. మీగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇలా 1/4 పాలు మనకు వాటర్ ఇంకిపోయి 1/4 ఆవిరైపోతాయండి. ఈ టైంలో మనం 1/2 కప్పు షుగర్ వేసుకున్నాం. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకున్నాం. 5 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా మనం వేసిన పంచదార కరిగిపోయింది. మనం డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకున్నాం కదా, ఒక 7-8 బాదం పప్పులు తీసుకున్నాను, జీడిపప్పు, పిస్తా, ఇది వేసేస్తామండి. ½ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందామండి. రెస్టారెంట్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారండి, కావాలంటే మీరు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇంట్లో కాబట్టి ఇక నేను ఫుడ్ కలర్ వేయలేదండి. లేదు మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే కాస్త పసుపు వేసుకోండి. కొద్దిగా రోజ్ వాటర్, 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ ఇస్తానండి. చూడండి పాలు కాస్త చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూడండి నాకు చిక్కపడ్డాయి కదా. ఇప్పుడు ఈ పాలను పూర్తిగా చల్లారనిద్దామండి. 1 లీటర్ పాలు చెప్పుకున్నాం కదా, ఆవు పాలు పోస్తున్నాను. ఆవు పాలు దొరకకపోతే మీకు 3% ఫ్యాట్ ఉన్న టోన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నాకు ఆవు పాలు దొరికాయి కాబట్టి ఆవు పాలలో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. పాలు మరుగుతున్నాయండి, అడుగంటకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈలో మనం 100 ml వాటర్ తీసుకొని 2 స్పూన్లు వెనిగర్ మిక్స్ చేస్తున్నానండి. డైల్యూట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వెనిగర్ అందుబాటులో లేకపోతే ఈ పాలు ఒక పొంగు వచ్చాక మాత్రమే ఈ వెనిగర్ పోయాలండి. పాలు పొంగు వచ్చాయండి. పొంగు వచ్చాక ఒక 2 నిమిషాలు కలపండి. పాలు 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న డైల్యూట్ చేసుకున్న వెనిగర్ నిదానంగా పోయాలండి. చూడండి పాలు పలుకుగా ఎలా వచ్చిందో. సేమ్ అండి, నిమ్మరసమైనా వెనిగర్ అయినా ఇలా పలుకుగా వచ్చేస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనం స్టవ్ ఆన్ చేసి ఈ వెనిగర్ పోస్తే పన్నీర్ అనేది గట్టి పడిపోతుందండి. సో మనం స్టవ్ ఆఫ్ చేయడం కంపల్సరీ. దీన్ని ఒక క్లాత్ పరిచి వరపోసుకుందామండి. ఇలా వాటర్ పిండేసి దీనిపైన మనం వెయిట్ పెడదామండి. వెయిట్ పెట్టడం వల్ల వాటర్ అనేది కిందకి వడిసిపోతాయి. ఇలా వెయిట్ పెట్టి 1/2 గంట నుంచి 1/2 అవర్ వరకు ఉంచుకోవాలండి. ఇలా వెయిట్ పెట్టడం వల్ల వాటర్ పూర్తిగా లోపలికి బయటకు వచ్చేస్తాయి. ఈలోపు మనం స్టవ్ మట్టించుకొని షుగర్ సిరప్ తయారు చేసుకున్నామండి. ఒక పాన్ పెట్టి 6 కప్స్ వాటర్ పోస్తున్నానండి. షుగరు 1.5 కప్ షుగర్ అవుతాయండి.
మనం పాల రసంలో హాఫ్ కప్ వేసుకున్నాం, 1.5. తీపి తినేవో ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్ ఎక్స్ట్రా వేసుకోండి. షుగర్ కరిగించుకోవాలండి. ఒక 10-12 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇది మెల్ట్ కరిగి కొంచెం సిరప్లా రావాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పన్నీర్ ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, పన్నీర్ ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిందండి. ఈ పన్నీర్ని పొడిగా చేసుకుందాం. వాటర్ వడకట్టుకున్నాం కదండి, కొద్దిగా చల్లుకోవచ్చు. లేదా ఇందులో తేమగా ఉంటే మనం కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పొడిగా చేసుకున్నాక ఒక క్లాత్ పరిచి ప్లేట్ పెట్టుకున్నామండి. ఈ పార్ట్తో మెత్తగా వెదుక్కుందాం. ఒక 10 నిమిషాలు ఒక క్లాత్ కప్పుదామండి. షుగర్ సిరప్ బాయిల్ అవుతుందండి. ఇంకా 10 నిమిషాల తర్వాత ఈ క్లాత్ తీసేస్తాం. పిండి తీసుకొని మనం గులాబ్ జామ్ లాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా ప్రెస్ చేయాలి. ఇలా కిట్స్ అన్నీ తయారు చేసుకోవాలండి. ఇలా అన్ని మలైలు చేసి పెట్టుకున్నామండి. ఈ మలైని ఈ మరుగుతున్న షుగర్ సిరప్లో మెల్లగా వదిలేసేయాలి. ఇలా మొత్తం డ్రాప్ చేస్తున్నాక మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాయిల్ అవనిద్దామండి. ఈలోపు మనం ఒక బ్యూటీ టిప్ చెప్పుకుందామా. సమ్మర్ బాగా ఎండలు మండిపోతున్నాయి, మనకు చెమటకాయలు వస్తూ ఉంటాయండి. పిల్లలకేంటి, పెద్దలకేంటి, అందరికీ చెమటకాయలు వస్తూ ఉంటాయి. తెలుసు కదా, సన్న పుక్కలాగా వస్తాయి కదా. వాటికి మనం ఇంట్లో గంధపు చెక్కని సానం మీద సాగండి. మనం ఏ పూజకు వాడుకుంటాం కదా గంధం, ఆ గంధం కాకుండా మనం ఒరిజినల్ చెక్క దొరుకుతుంది కదా, ఆ చెక్క సానం మీద సాగి గంధం తిండి. అందులో రోజు వాటర్ మిక్స్ చేసి అప్లై చేసి ఒక 15 మినిట్స్ వదిలేసండి. ఆ తర్వాత చల్లటి నీటితో వాష్ చేశారంటే కూల్గా ఉంటుంది. చెమటకాయలు కూడా తొందరగా తగ్గుతాయండి. మనం ఏ హీట్ పౌడర్గా వాడే కన్నా ఇది వాడటం బెస్ట్ కదండి. పైగా న్యాచురల్, హెల్దీ. సో ఒకసారి ట్రై చేయండి. చూడండి, మలైలన్నీ ఇలా డబుల్ సైజ్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ అయిపోయింది, డబుల్ సైజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్క మలై జాగ్రత్తగా తీసి కూల్ వాటర్లో వేస్తామండి. ఇలా 5 నిమిషాలు కూల్ వాటర్లో ఉంచుతామండి మలైలన్నీ. ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి. మనం పాల రసం రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో పోసుకుందాం. ఒక్కొక్క మలైని తీసుకుని 10 నిమిషాలు అయిపోయిందండి. ఒక్కొక్క మలైని తీసుకుని జాగ్రత్తగా పిండి డిప్ చేస్తామండి. అన్ని మలైని ఇలా చేస్తాం. ఇలా పాలలో డిప్ చేసి మూత పెట్టేసి 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఆ తర్వాత చూద్దాం. 3 గంటలు అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా. కొంచెం గార్నిష్ చేసుకుందామండి. రసగుల్లాలు రెడీ. చూడండి, మన ఇండియన్ ఫేవరెట్ డిష్ రసగుల్లా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయాలండి. అంటే నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, అంత కూల్గా ఉంది. మీరు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినండి, బాగుంటుంది. మీరు బయట ఉన్న ఒక 2 డేస్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ నిల్వ ఉంటుంది. ఈ సమ్మర్లో కూల్గా మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రసగుల్లా ఎలా ఉందో మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి. ఈ రసగుల్లా అండి ఒక్కొక్కటి 30 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుందండి బయట. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి 200లో అయిపోతుంది. సో మనం ఇంట్లో చేసుకుని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. బాయ్ అండి.